హలో సార్, నా పేరు కొండపల్లి సత్యనారాయణ సార్. నాది యూట్యూబ్ ఛానల్ సార్. ప్రతి ఒక్కరూ మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రంగా దేవుడికి నమస్కరించుకోండి సార్. వీలు కుదరకపోతే మనసులోనే అనుకోండి సార్, చాలా మంచిది సార్. ఎవరైనా సరే మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని, ఒకళ్ళు దేవుడికి ఇష్టం సార్, ఎవరైనా నిర్బంధించకూడదు. అన్ని దేవుళ్ళు సమానమే, ప్రజలంతా ఒకటే, మనుషులంతా ఒకటే. కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మనిషి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యేశ్వరితో చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్, ఒకటి మంచిది వినిపిస్తాను సార్, ఏమన్నా సార్, మీకు మనందరికీ సంబంధించింది. మహనీయులకు స్ఫూర్తి. నా ప్రియమైన విద్యార్థి, ఈ పుస్తకము నీకోసమే. చదివి ఆకలింపు చేసుకొని నీ దుఃఖములన్నింటినీ అధిగమించు. నీ సమస్యలన్నింటికీ ఇదే సమాధానము. ఇది ఏ ఒక్క జన మార్గములకు సంబంధించినది కాదు, సర్వ మానవ జాతికి సంబంధించినది. గాంధీ గారికి భగవద్గీత తల్లితో సమానము. ఆయన సమస్యలన్నింటికీ సమాధానములు భగవద్గీత నుండియే పొందారు. నీవు కూడా ఆయనను అనుసరించి ఆనందముతో సుఖశాంతులతో మరియు సంతృప్తితో జీవించుట నేర్చుకో. ఓ నా ప్రియ నేస్తమా, నీవు శరీరము కాదు ఆత్మవని తెలుసుకో. నీవు అనుభవిస్తున్న కష్టాలు దుఃఖాలు కేవలం శరీరానికి సంబంధించినవి మాత్రమే. ఆత్మపైన మనసు నిలిపే కొద్దీ నీ దుఃఖములన్నీ కరిగిపోతాయి. ముందుకి పోతూ ప్రపంచాన్ని జయించుకో. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించుకో. ముందు ఏదో ఒక రోజున వాటన్నిటినీ వదులుకోవడం కూడా తెలుసుకోగలుగుతావు. అది అంటే పుట్టిన ప్రతి మనిషి సంపాదిస్తాడు. ఎప్పటికైనా అన్నీ వదులుకోగలుగుతాం అంటే చనిపోతాం. అంటే ఏంటి? శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాం. సుఖాలు దుఃఖాలు కోరికలు దేనికి? శరీరానికి, ఆత్మకి నిజంగా ఉండమంటున్నాడు. అది అంతేకాని మనకు అది కావాలి ఇది కావాలి. మరి శరీరం బతకాలంటే మనం తినాలి కదా సార్ ఆహారం. ఆత్మ తిందగా అది సార్. అందుకనే మనసుని కేంద్రీకరించుకో. మనసుని నమ్ముకోమంటారు. మనసు శాశ్వతమైనది సార్. మనసుకు మరణం లేదు ఎక్కడికి వెళ్ళినా. అందుకనే మనము ఏది చేసినా మనసుతో చేయండి సార్. మనసుతో చూసేదే నిజం, కళ్ళతో చూసేది అంతా నిజం కాదు. అబద్ధాలు చూసుకోండి సార్. నిజంగా సార్ అది లేదని ఎన్నడూ భావించవద్దు. నీ శ్రేయస్సు కోరే సజ్జనులు ఉన్నారు. ఈ పుస్తకమే అందుకు నిదర్శనము. త్వరలోనే నీవు నీ చుట్టూ ఉండే వాళ్ళని ప్రేమించటం నేర్చుకుంటావు. అది ఈ భగవద్గీత అనేది చదివితే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరో ద్వేషిస్తున్నారు అందరూ ప్రేమించు. నిన్ను కొంతమంది అయినా ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. నీ సుఖం నీ మంచిని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎవరికి ద్రోహం చేయకు తెలిసినంతవరకే. అది ప్రతిరోజు దినపత్రికలో ఉండే హత్యలు అత్యాచారాలు మరియు నిస్సహాయమైన వార్తలు చదువుతూ విధానంతో దినము ప్రారంభించుట బదులు ఈ పుస్తకంలోని ఒక్క పుటతో నీ దినచర్య ప్రారంభించు. అది నీ మెదడుకు స్ఫూర్తినిచ్చే ఆహారం. ఎప్పుడే చురుగ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏది వచ్చినా సరే ఛాలెంజ్గా తీసుకోవాలి. అప్పుడు మనిషిని ఏం చేయలేదు. చనిపోయే రోగం వచ్చినా సరే సాధించి చనిపోతాడు మనిషి. అది గొప్ప. ఆశయం గొప్ప, మరణం గొప్ప అంటే ఆశయమే గొప్ప. మరణం ఎప్పుడైనా చనిపోతాం. చనిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మన మనసు ఆడిపోదు. మన మనసు మనకేముంటుంది? దాన్ని భగవంతుడు ఏదో రూపంలో మళ్ళీ మనం మంచి పనులు చేస్తే మళ్ళీ పుట్టిస్తాడు. గ్యారెంటీ, ఐ ఆమ్ ష్యూర్. తర్వాత నీ జీవితము సంతోషంతో నిండి నీ చుట్టూ ఉండేవారికి కూడా సంతోషాన్ని పంచే శక్తిని పొందుతావుగాక. నీవు ఉద్వేగరహితముగా ఉండుముగాక. కోపతాపాలతో ఉండవద్దు అంటాడు. అహంకారం వద్దు. కోపం ఉండొచ్చు, ఉండే వరకు ఉండాలి. తప్పని చేసి అట్లా చేయవద్దు, ఇట్లా చేయొద్దు అంతవరకే. మరీ అదే కోపంతో ఉండకూడదు. దాన్ని మర్చిపోవాలి. మరి ప్రతిదానికి కోపం ఉండకూడదు. ఉండే చోట కాస్త కూస్తూ ఉండాలి. అసలు కోపం లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు? ఆరోగ్యవంతముగా ఉండుముగాక. నిండు నూరేళ్ళు వర్ధిల్లుముగాక. నీ వలన ఈ ప్రపంచానికి మిక్కిలి మేలుగా జరుగుగాక. చూశారు సార్? మేలు అంటే మంచి. మనం ఎవరికైనా మంచి చేయొచ్చు, కానీ కీడు మాత్రం చేయకూడదు. నువ్వు కష్టపడి సంపాదించుకో, నీకు నువ్వు ఖర్చు పెట్టుకో, నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకో, కానీ ఎదుటివాడికి ద్రోహం ఎవరికి చేయకూడదు. అది కూడా మంచిదే.
నీ మహనీయతకు నీ పిల్లలు మరియు నీ తల్లిదండ్రులు గర్వింతురుగాక. నీ గొప్పతనానికి నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా గర్విస్తారు, గొప్పగా పొగుడుతారు. నిన్ను ఆదర్శనీయముగా తీసుకొని వారు కూడా నిన్ను అనుసరించుదురుగాక. అదే కదండి, తల్లిదండ్రులు బట్టేగా పిల్లలు కూడా. మనం అంటే తల్లిదండ్రులు కొంతమంది మంచి పిల్లలు చెడిపోవచ్చు అంటే అది వేరు, కానీ తల్లిదండ్రులను బట్టే మెయిన్ ఉంటుంది. తల్లిదండ్రులు అట్ట కదట మా నాన్నని మంచిగా చెప్పుకోవాలి, మంచిదాన్ని పెట్టుకోవాలి. సరే తండ్రి చెడుదారిని నడుతున్నాడు, కొడుకు పెట్టుకోవాలి, తప్పులేదు. ఒకరికొకరు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఒకరి మాట ఒకరు సంప్రదించుకుంటూ ఏదైనా చెడుదారిని నడుస్తుంటే అట్ట కాదు ఇట్లా ఎంట్రా అని బ్రతుకుని ఆడుకొని మంచిగా మనం మార్చుకోవాలి ఎవరినైనా, మన కుటుంబ సభ్యులు. అంతేగాని ఓయ్ కొడతా, చంపుతా, నరుగుతా ఎలాంటి చేయకూడదు, చాలా తప్పు సార్. ఎవరైనా సరే అలా చేసుకుంటే మనకే చాలా మంచి సార్. ఎవరైనా అంటారు, ఎందుకంటారు సార్? ప్రయత్నించాలి దేన్నైనా. మన కుటుంబ సమస్యను కూడా మనకు మనమే పరిష్కరించుకోవాలి. ఎక్కడికో పోతాం, చిన్న దాని గురించి గోరంతతోడు పోయేది గొడ్డతోడు తెచ్చుకొని కోర్టులకి అవి చేసి ఈ చేసి ధనం వేధించి ఎందుకు సార్? మనకి ఇలాంటి చేయొద్దు. ఉన్నతంటే సంతృప్తి చెందుతాం, వస్తే దేవుడిది అనుకుంటాం, చక్కగా హ్యాపీగా బతుకుతాం అందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ. సార్ ప్రేమ అనేది ఆత్మకు సంబంధించింది. శరీర ప్రేమ అంటే కామవాంఛతోడు కూడుకున్నది, సుఖ సంతోషాలతో కూడుకున్నది. సుఖాన్ని కోరుకునేది శరీరం. మంచి ఎప్పుడు శాశ్వతమైన ప్రేమ ఏది? ఆత్మ ప్రేమ గొప్పదా, శరీర ప్రేమ గొప్పదా సార్? ఆత్మ ప్రేమ గొప్పదా. అందుకనే ఆత్మతోటి ఆత్మ ప్రేమ అందరూ అలవరుచుకోండి. ఆత్మ మన ధైర్యంగా ఉంటే, మనం గట్టిగా ఉంటే ఆత్మతోటి మనం ఏం చేయలేదు. అదే సార్ నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. మీరు మొట్టమొదటిగా చూసినారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎప్పుడైనా ఉన్నదంతో సంతృప్తి చెందుతుంది. లేని దానికోసం బాగులాడు పాడండి, ప్రయత్నం చేయండి, తప్పులేదు. దేవుడే కలగజేస్తాడు. అది పట్టుదల పట్టండి సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యతో చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్.